నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ అరకు ఏజెన్సీలో డిప్యూటీ సీఎం పర్యటన అడవి తల్లి బాట పథకాన్ని లాంచ్ చేసిన పవన్ కళ్యాణ్ యనమల రాజకీయ ప్రస్థాన సభకు చకచక ఏర్పాట్లు ముస్తాబవుతున్న సాయి వేదిక నర్సీపట్నంలో జోరందుకున్న అభివృద్ధి పనులు పలు వార్డుల్లో పద్మావతి శంకుస్థాపన తెలుగుదేశం పార్టీకి 4 దశాబ్దాలకు పైగా అంకిత భావంతో సేవలందించిన శ్రీ యనమల రామకృష్ణుడు గారి రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ యనమల 42 వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ ఈ ఏప్రిల్ 10వ తేదీన గురువారం సాయి వేదిక గ్రౌండ్స్ తుని వేదికగా సాయంత్రం 4 గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ అపూర్వమైన వేడుకకు మరింత విశిష్టత చేకూర్చడానికి ఎందరో మహానుభావులు, ప్రజానాయకులు గౌరవ అతిథులుగా, ముఖ్య అతిథులుగా, విశిష్ట అతిథులుగా, అలాగే విశిష్ట గౌరవ అతిథులుగా విచ్చేయనుండగా తామందరూ ఈ చారిత్రక ఘట్టానికి హాజరై విజయవంతం చేస్తారని ఆశిస్తూ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు శ్రీమతి యనమల దివ్య గారు. గిరిపుత్రులకు బాధాబందీ ఉండబోదు, డోలీ మోతకు ఫుల్ స్టాప్. ఇకపై గిరిజనులకు మెరుగైన రహదారి సదుపాయం కలగనుంది. గ్రామీణ సడక్ యోజన పథకం కింద అటవీ ప్రాంతమంతా తారు రోడ్లు దర్శనమిస్తాయి. డిప్యూటీ సీఎం అడవి తల్లికి బాట కార్యక్రమంలో భాగంగా అరకు సెగ్మెంట్లలో డుంబ్రిగూడ మండలంలో ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద చేపట్టే రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈరోజు ఈ అడవి తల్లి బాట ఈ కార్యక్రమానికి చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో, ముఖ్యంగా మన అరకు, అల్లూరు సీతారామరాజు జిల్లా ఇలాంటి మన గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. రహదారి సౌకర్యం లేదు, డోలీ మోతలు తప్పట్లేదు. గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నా, ఏదైనా ఎనీ అంటువ్యాధులు, కలరా లాంటివి వచ్చినా కానీ ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి. 100-150 మంది జనం ఉన్నా కానీ, 500 మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి, వాళ్ళకి రోడ్లు వేయాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్ కార్యక్రమం కింద తీసుకొచ్చారు. ఇది గ్రామీణ సడక్ యోజన కింద. ఇది రోడ్లు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మనకు నిధులు లేని సమయంలో గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు. ఆ నిధులన్నీ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే మన పార్వతీపురం, మన్యం ప్రాంతం, వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన కుటుంబాలకు కానీ, గిరిజన సోదరులకు కానీ, కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు కావాలి. అప్పటికి ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు. వెంటనే నేను అడిగిన ఒక 24 గంటల లోపు ఆయన ఒక 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ అడవి తల్లి బాట అంటే నేను దారిలో వస్తూ ఉంటే ఒక్కొక్క ఊర్లు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకుంటూ ఉంటాయి. మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోంచి దిగి మన అరకుకు వస్తూ ఉంటే చుట్టూతా కొండలు, లోయ ప్రాంతం, జీడి తోటలు, టేకు వృక్షాలకి అల్లుకున్న తీగలు, మధ్యలో నివాసాలు, రిసార్ట్లు, ఒకవైపేమో ఆకుల్ని
రాలిపోతూ మూడివరైన వృక్షాలు ఒకవైపు కనిపిస్తూ ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో చిగురిస్తున్న వృక్షాలు, ఒకవైపు ఆకులు రాలే ఒకవైపు ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో వసంతంతో చిగురిస్తున్న వృక్షాలు ఒకవైపు, రహదారికి రెండు వైపులా. అలాగే ఒకవైపు బలంగా రాళ్ళకి, రోడ్డుకి ఇరువైపున రాళ్ళకి చెట్లు తమ బలమైన వేళ్లతో రహదారికి ఇరువైపులా ఉన్న రాళ్ల మీద పట్టు బిగించి తమ ఉనికిని, బతికే హక్కుని చూపిస్తున్నాయి. అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే, అడవిని నమ్ముకుంటే మనకి బొవ్వ పెడద్ది, నీడనిస్తుంది, ఆధారం ఇస్తుంది. అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాట అనే పేరు పెట్టాం. యనమల 42 వసంతాల పండుగకు తుని పట్టణం ముస్తాబవుతోంది. ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే నియోజకవర్గం. ఇది యనమలకే సాధ్యపడింది. పార్టీ పునాదులను పటిష్టపరిచిన యనమలకు తెలుగుదేశమే ధ్యాస, శ్వాస. ఎవరికీ దక్కని అరుదైన అవకాశం యనమలకే దక్కింది. ఇలా 42 వసంతాలు పూర్తి చేసుకున్న యనమల రాజకీయ ప్రస్థానంకు సంబంధించిన పుస్తక ఆవిష్కరణ ఓ మహోత్సవంగా జరపాలని నిర్ణయించిన తుని తెలుగుదేశం పార్టీ ఈ నెల 10న జరిగే సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అందరికీ నమస్కారం. ఈరోజు తునిలో జరుగుతున్నటువంటి 42 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం గౌరవనీయులు పెద్దలు యనమల రామకృష్ణ గారికి సన్మాన కార్యక్రమం 10వ తారీఖున చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ ప్రజలు, అలాగే ఈ జిల్లా సహచర శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మిగిలిన పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి అనుబంధం, అలాగే జిల్లా స్థాయి, అలాగే కూటమి వ్యక్తులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రత్యేకత 42 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఒక రాజకీయ నాయకుడు అనే వ్యక్తికి ఉండటం చాలా అరుదు. అందులో ఈ జిల్లాలో ఈ నియోజకవర్గం నుంచి గౌరవనీయులు పెద్దలు యనమల రామకృష్ణ గారు ఉండటం అది మా అందరి అదృష్టం. కంటిన్యూస్గా 6 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గడం అంటే అది చాలా అరుదైన వ్యక్తులకు మాత్రమే చెందుతుంది. ప్రజాక్షేత్రంలో 6 సార్లు ఓటమి లేకుండా నెగ్గి ఆ తర్వాత ఎమ్మెల్సీగా 2 పర్యాయాలు సేవలు అందించి అనేక పదవులు, స్పీకర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా అనేక క్యాబినెట్ హోదాలు నిర్వహించి ఏ రోజు కూడా ఇప్పటివరకు మచ్చలేని మహారాజు అంటే యనమల రామకృష్ణ గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇవాళ వరకు ఏ రోజు కూడా పార్టీలో ఎన్ని సంక్షోభాలు వచ్చినా సరే ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులు, అరుదైన వ్యక్తుల్లో ఒకరు పెద్దలు యనమల రామకృష్ణ గారు. అటువంటి పెద్దలకి రేపు 10వ తారీఖున ఈ నియోజకవర్గంలో ప్రజలందరి సమక్షంలో 42 సంవత్సరాల రాజకీయ ప్రస్థాన సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి వేలాది మందిగా జనాలు తరలి వస్తున్నారు. రేపు 10వ తారీఖు సాయంకాలం ఇదే ప్రాంగణంలో ఆ అద్భుతమైన కన్నుల వేడుక జరగబోతుంది. అది మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. రామకృష్ణ గారికి ఒక ప్రత్యేకత ఉంది. చాలా మితభాషి. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేని వ్యక్తుల్లో ఆయన ప్రథమంగా ఉంటారు. ఏ రోజు కూడా ఎవరినన్నా విమర్శించినా అది ఒక సిద్ధాంతపరంగా తప్ప వ్యక్తిగత దూషణలకు కానీ, వ్యక్తిగత పోకడలకు కానీ ఎప్పుడూ కూడా ఆయన చేసే వ్యక్తి కాదు. అటువంటి అరుదైన వ్యక్తి యనమల రామకృష్ణ గారు. గౌరవనీయులు ఆయనతో మాకు ఉన్నటువంటి అనుబంధం ఈనాటిది కాదు. చాలా సంవత్సరాల నుంచి వారు అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. మాకు రాజకీయ గురువుగా చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడతాం. అటువంటి యనమల రామకృష్ణ గారికి రేపు ఆ సన్మానం జరగడానికి కార్యక్రమాలు చూడడం కోసం మేమందరం రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. అయ్యన్ అంటే అభివృద్ధి. ప్రజావసరాలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపించి అందరి అభిమాన పాత్రుడైన అయ్యన్న పాత్రుడు ఇప్పుడు స్పీకర్ హోదాలో నర్సీపట్నం మున్సిపాలిటీకి దండిగా నిధులు కురిపిస్తున్నారు. ఓవైపు నర్సీపట్నాన్ని సుందరంగా తీర్చిదిద్ది నగరాల సరసన నిలిచే రేంజ్లో అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తున్నారు అయ్యన్న పాత్రుడు. ట్యాంక్ బండ్ తరహాలో పట్టణవాసులకు ఆహ్లాదం అందించేలా పెద్ద చెరువుకు ఆధునిక సొగసులద్దుతున్నారు. మరోవైపు ఎక్కడా మట్టి రోడ్డు కనిపించకూడదన్న సంకల్పంతో ఆ దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. కూటమి 8 నెలల పాలనలో దాదాపు 20 కోట్లు రప్పించిన స్పీకర్ ఆయా పనులను చకచకా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో పలు వార్డుల్లో ప్రతిపాదించిన పనులకు అయ్యన్న సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి శంకుస్థాపన చేశారు. ओम श्री केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविंदाय नमः शिवाय नमः मुसलमाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः. నమస్కారం అండి. మరి ఈ రోజు 4 వార్డులు ఓపెనింగ్లు సీసీ రోడ్లు కానీ కల్వర్ట్స్ కానీ ట్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం మొదలుపెట్టడం జరిగింది. నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా మేము తిరుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు గత 4 సంవత్సరాలు కూడా కుంటుపడిపోయి ఉంది మన మున్సిపాలిటీ. అయ్యన్న పాత్రి గారు గెలిచిన వెంటనే మొన్న క్యాంపెయినింగ్ చేసి అంటే ఎమ్మెల్యే ఎలక్షన్కి ప్రతి వార్డు మేము కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా తిరగడం జరిగింది. తిరిగిన తర్వాత ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో మేము గుర్తించుకొని ఒక బుక్లెట్ తయారు చేసుకుని మా ఇంటి దగ్గర పెట్టుకోవడం. అలాగే గెలిచిన వెంటనే 29 రోజుల్లో మేము 4,11,00,000 మన మున్సిపాలిటీ తీసుకొచ్చిన ఘనత అయ్యన్న పాత్రి గారు. అదొకటే కాదు, ఈ రోజు ఇంచుమించుగా 20 crores 20 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీ తీసుకొచ్చారు. ఆ భాగంలో మన శారదానగర్ ఈ 2 వార్డులు కలిపి 2 వార్డులు ఇవాళ 4 వార్డులు కలిపి 1,38,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు. ఈ 4 వార్డులకి మనం నిజంగా ఒక విధంగా చూస్తే శిలాఫలకాలకి పరిమితమయ్యారు తప్ప లాస్ట్ గవర్నమెంట్ ఏ రోజు కూడా ఒక రోడ్ వేసిన పాపన పోలేదు. అలాగని మేము విమర్శించలేదు. మా తత్వం ఏంటంటే మాకు ఈ మున్సిపాలిటీలో చాలా గౌరవం ఇచ్చారు అయ్యన్న పాత్రి గారికి. ఎలా ఇచ్చారంటే మంచి మెజార్టీ ఇచ్చారు. ఆ విశ్వాసంగా మేము ఈ గ్రామంలో అంటే ఈ మున్సిపాలిటీలో ఎక్కడ మట్టి రోడ్లు లేదని చెప్పి మేము ఈ 5 సంవత్సరాలు కూడా తార్ రోడ్లు కానీ అలాగే సిసి రోడ్లు కానీ ట్రైన్స్ కానీ అన్నీ మేము కంప్లీట్ చేస్తాం ఈ 5 సంవత్సరాల్లో కూడా. అలాగే మీకు రుణపడి ఉండకుండా మీ రుణం తీర్చుకుంటాం. మీరు మంచి మెజార్టీ ఇచ్చారు. మీరు ఎవ్వరు మేము అడగకుండా మీరు రోడ్లు కానీ ట్రైన్స్ కానీ అన్నీ కూడా మేము జరుగుతుంది. మీరు అందరికి కూడా మీరు మొన్న ఇచ్చిన మెజార్టీకి మేము అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మేము ఏమి ఇచ్చి మేము రుణం తీర్చుకుంటామని బాధతో ఈ రోజు మేము ఈ రోడ్డు రూపంలో రుణం తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. వై న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలుగుదేశం పార్టీకి 4 దశాబ్దాలకు పైగా అంకిత భావంతో సేవలందించిన శ్రీ యనమల రామకృష్ణుడు గారి రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ యనమల 42 వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ ఈ ఏప్రిల్ 10వ తేదీన గురువారం సాయి వేదిక గ్రౌండ్స్ తుని వేదికగా సాయంత్రం 4 గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ అపూర్వమైన వేడుకకు మరింత విశిష్టత చేకూర్చడానికి ఎందరో మహానుభావులు, ప్రజానాయకులు గౌరవ అతిథులుగా, ముఖ్య అతిథులుగా, విశిష్ట అతిథులుగా, అలాగే విశిష్ట గౌరవ అతిథులుగా విచ్చేయనుండగా తామందరూ ఈ చారిత్రక ఘట్టానికి హాజరై విజయవంతం చేస్తారని ఆశిస్తూ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు శ్రీమతి యనమల దివ్య గారు. వెల్కమ్ బ్యాక్ టు వై న్యూస్. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 11వ రోజు మంజుశ్రీ నృత్యాలయ విశాఖపట్నం, శ్రీ లలిత నృత్యాలయ కళానికేతన్ రాజమండ్రి చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి పట్టణ ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ, ప్రముఖ వైద్యులు విక్రమ్ లయన్స్ క్లబ్ సెక్రటరీ ఎం రాకేష్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాల్ని ప్రారంభించారు. అతిథులు మాట్లాడుతూ అనకాపల్లిలో 40 సంవత్సరాల నుండి ఇలాంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన శాసనసభ్యులు కొనతాల రామకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలను పట్టణ ప్రజలు ప్రోత్సహించాలని కోరారు. అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జు భీమశెట్టి రామ్కి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమాలను తిమ్మాపాత్రుని చక్రవర్తి, సకల గోవిందరావు, గండేపల్లి మురళి పర్యవేక్షకులుగా నిర్వహిస్తున్నారు. నా నమస్కారములు. ఈ వేళ ఈ కార్యక్రమం నిర్వహించుటకు మన కొనతాల రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు ఎంతో కృషి చేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఎంతో ఆప్యాయతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని అడగగానే మన కొంతాల రామకృష్ణ గారు వాళ్ళు శాంక్షన్ చేసి మనకి ఈ కార్యక్రమంలో 30 రోజులు ఈ కార్యక్రమం చేయడం అంటే అంత ఆశామాషి కాదు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వాళ్ళ ముందుకు వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన కొంతాల రామకృష్ణ గారిని ప్రోత్సహించి ఈ కార్యక్రమం నిర్వహించడానికి మనం చాలా అనకాపల్లి పుర ప్రజలందరూ మనము చాలా సంతోషించవలసిన సమయం ఇది. ఎందుకంటే నేను లాస్ట్ 30-40 సంవత్సరాలు పెట్టి చూస్తున్నాను ఈ సెంటర్లో, అనకాపల్లి సెంటర్లో ఇలాంటి కార్యక్రమం చేయడము 30 రోజులు చేయడం అంటే అంత ఆశామాషి కాదు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి మన పెద్దలందరికీ కొంతాల రామకృష్ణ గారికి ఎంతో కృషి చేసి ముందుకు తీసుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహించిన వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అలాగే డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మీ కొంతాల రామకృష్ణకు ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ నేను నిర్వహిస్తున్నాను. ఆది సనాతన ధర్మము మన 10,000 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు జరుగుతున్న మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. అది నిష్ఠతరాలకు కూడా తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలు నిర్వహించడం అంటే చాలా సంతోషం తగ్గింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది మా డిపార్ట్మెంట్ తరఫున మేము ఇవ్వవలసిన బందోబస్తు ఇవ్వటం జరుగుతుంది. దానికి సంబంధించి అందరూ ఆనందంగా పిల్లలు ఏదైతే ఈ డ్యాన్స్ కార్యక్రమాలు, భరతనాట్యాలు ఇవి ఆధ్యాత్మిక చింతనతో జరుగుతున్నదో దానికి మా పూర్తి సహకారాలు అందిస్తూ చేయడం జరుగుతుంది. అందుకు మీ అందరికీ మాకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విశాఖ సింహాచలం సింహగిరిపై రేపు రాత్రి జరగనున్న స్వామివారి వార్షిక కళ్యాణోత్సవానికి సింహగిరి అంతా వైభవంగా ముస్తాబైంది. భక్తుల కోసం అధికారులు సకల ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఉత్తర గోపురం వద్ద కళ్యాణం జరిగే ప్రధాన వేడుకను భారీ సెట్టింగులతో కన్నులకు ఇంపుగా అలంకరిస్తున్నారు. ప్రతి ఏటా జరిగే ప్రధాన ఉత్సవాల్లో స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత ప్రధానమైంది. ఈ కళ్యాణ మహోత్సవానికి దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కళ్యాణానికి ముందు జరిగే రథయాత్ర ఎంతో విశిష్టమైంది. ఈ రథయాత్ర రాత్రి 8:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. సింహగిరి మాడవీధుల్లో వేలాది మంది భక్తులు రథం లాగుతూ పరవశించిపోతుంటారు. సింహగిరి అంతటా హరినామస్మరణతో మారుమోగుతుంది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. అన్ని శాఖలకు చెందిన అధికారుల సమన్వయంతో ఉత్సవం ఘనంగా నిర్వహిస్తామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి సుబ్బారావు తెలిపారు. ఈ 5 రోజుల పాటు స్వామివారు 5 వాహనాలలో విహరించనున్నారు. सुंदराय शुभांगाय मंगलाय महोजसे సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధానంలో చైత్రశుద్ధ ఏకాదశి మంగళవారం ఆశ్లేష నక్షత్రం ఏప్రిల్ 8వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి సుప్రభాతం, 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత 4:30 గంటల నుంచి ప్రాతరారాధనం ఆరంభమవుతుంది. సుమారు 6:30 గంటల వరకు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకారం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణుపురాణం, క్షేత్రమాహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత మంగళాశాసనం, చాతుర్వర్గోష్ఠి, తీర్థ వినియోగం,
అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. ఇవాళ స్వామివారి యొక్క ప్రాతివర్షిక కళ్యాణ మహోత్సవం ఏకాదశి. దాని సందర్భంగా దానికి కావలసినటువంటి పూర్వరంగ రచనమంతా జరుగుతుంది ఈ పూటంతా. అంటే ధ్వజస్తంభానికి రజ్జువును ఏర్పరచుకోవడం, అలాగే యాగశాలలో కావలసినటువంటి సామాన్లన్నీ సంభారాలన్నీ సర్దుకోవడం, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. ఏకాదశి ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవకాలం ఈ సమయంలో జరుగుతుంది. 12:15 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటలకు మధ్యాహ్న విరామం. మధ్యాహ్న విరామం 2:30 నుంచి 3 గంటల వరకు అవుతుంది. 3 గంటలకు 2:30 గంటలతో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. ఇవాళ రోజున 3 గంటలకు మధ్యాహ్న విరామం అయి పూర్తయి అవకాశం జరిగిన తర్వాత 3 గంటల ప్రాంతంలో కొట్నాల ఉత్సవం జరుగుతుంది. విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, అలాగే ఉలూకలానికి ముసలానికి ఆవాహనం జరుగుతుంది. అయిన తర్వాత కొట్నాలు పసుపు దంచడం కార్యక్రమం జరుగుతుంది. అదైన తర్వాత ఆరాధన ఆరంభమవుతుంది. ఆరాధన పూర్తయిన తర్వాత గ్రామ బలిహరణం అయిన తర్వాత అయి వచ్చిన తర్వాత ధ్వజ ఆరోహణం జరుగుతుంది. ధ్వజ ఆరోహణం అయిన తర్వాత సుమారు 6:30 గంటల ప్రాంతంలో 6:30 గంటల ప్రాంతంలో ధ్వజారోహణం జరుగుతుంది. ఈ గరుత్మంతుడిని అంటే స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి అని దేవతలందరినీ ఆహ్వానం చేస్తామన్నమాట. ఆహ్వానించి ఈ పటాన్ని ఆరోహణం చేస్తాం. ఈ గరుత్మంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించినందువలన సంతానార్థులైనటువంటి వాళ్ళందరికీ సత్సంతానం కలుగుతుంది. ఇది విశేషం. స్త్రీభ్య సంతానకాపేభ్య అని ఈ ప్రసాదాన్ని వాళ్ళకి ఇమ్మమని చెప్తోంది శాస్త్రం. ఇది విశేషం. ధ్వజారోహణం అయిన తర్వాత స్వామివారు బంగారు తొడుక్కిని పైన, అమ్మవార్లు ముత్యాల పల్లకీలోన బయలుదేరి గ్రామ వీధుల్లో స్వామివారు ఒక పక్కని, అమ్మవారు వేరో పక్క నుంచి వస్తూ మన జోడుభద్రాల దగ్గర ఏర్పరిచినటువంటి వేదికలపైన ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. స్వామివారి పక్షాన ఉన్నటువంటి వారు కొంతమంది, అమ్మవారి పక్షాన ఉన్నటువంటి వాడు కొంతమంది ఉండి సంవాదం జరుగుతూ ఎదుర్కోలు ఉత్సవంలో అమ్మవారి యొక్క వైభవం అలాగే స్వామివారి యొక్క వైభవాల్ని కీర్తిస్తూ ఈ ఇద్దరి దంపతుల యొక్క ఆ కలయిక వలన లోకమంతా సుఖంగా సుభిక్షంగా కళ్యాణమయంగా ఉండాలి అని ఆశీసిస్తూ అక్కడ ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. అయిన తర్వాత స్వామివారు అమ్మవారు కలిసి బయలుదేరి రథం దగ్గరికి వేయించేస్తారు. అక్కడ రాజగోపురం, ప్రధాన రాజగోపురం ఎదురుగా ఉండేటువంటి ఆ యంత్రం ఎదురుగా రథం ఉంటుంది. ఆ ఏర్పరిచినటువంటి రథం పైన స్వామివారిని వెంచేపు చేసి సుమారు 8 గంటల ప్రాంతంలో 8 నుంచి 8:30 గంటల ప్రాంతంలో అలంకరణ జరుగుతుంది. 8:15, 8:30 మధ్యలో రథోత్సవం ఆరంభమవుతుంది. ప్రప్రథమంగా ఆ ఆనువంశిక ధర్మకర్తలు అయినటువంటి రాజావారి యొక్క దర్శనంతో వారు ఆ కొబ్బరికాయ కొట్టడంతో రథం ఆరంభమవుతుంది, రథోత్సవం ఆరంభమవుతుంది. అదైన తర్వాత రథోత్సవం పూర్తి చేసుకొని మన సుపథ మంటపం దగ్గరికి వచ్చిన తర్వాత స్వామివారిని అమ్మవారిని మళ్ళీ బంగారు తొడుక్కిని పైన వేంచేపు చేసుకొని కళ్యాణ వేదిక దగ్గరికి వేంచేపు చేయడం జరుగుతుంది. మన ప్రధానమైనటువంటి కళ్యాణ మంటపం అంటే ఉత్తర రాజగోపురానికి అవతల ప్రాంగణంలో ఉండేటువంటి యజ్ఞ ప్రాంగణం ఉంది కదా, ఆ ప్రాంగణంలో కళ్యాణ వేదిక దగ్గరగా స్వామివారి వేంచేస్తారు. అక్కడ స్వామివారి అలంకరణం 10 గంటల నుంచి 10:30 గంటల మధ్యలో స్వామివారి అలంకరణం అవుతుంది. అయిన తర్వాత 10:30కి కళ్యాణ మహోత్సవం ఆరంభమవుతుంది. ఇది చాలా విశేషమైనటువంటి ఉత్సవం, కన్నుల పండుగగా మనం దర్శించినటువంటి ఉత్సవం. అందుచేత ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి భక్తుల ఎదవేర్పు శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి. అంచేత అందరూ వచ్చి స్వామిని సేవిస్తారు. చాలా చూడదగ్గ సన్నివేశం ఇది. అందుచేత ఈ కళ్యాణ మహోత్సవం సింహాద్రినాథుడంటే లోకానికి అంతటికీ చింతలను తీర్చేటువంటి వాడు, మన యొక్క ఈతి బాధలన్నీ దూరం చేసేటువంటి ప్రభువు స్వామి నృసింహ ప్రభువు. అందుచేత రండి, స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని సేవించండి. ఆ ఆది దంపతులైనటువంటి వరాహ లక్ష్మీ నృసింహప్రభు శ్రీభూ సమేతుడైనటువంటి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి యొక్క చిరుదరహాసాలకి మీరు పాత్రం కాండి, స్వామి అనుగ్రహాన్ని పొందండి, జని చరితార్థం చేసుకోండి.
కాకినాడ జిల్లా తుని మండలం టి వెంకటాపురం గ్రామంలో శ్రీ వివేక ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు వివేక 9వ వార్షికోత్సవం ఫౌండర్ సాధనాల సూరిబాబు, కరస్పాండెంట్ గాలి కృష్ణ, ప్రిన్సిపల్ సాధనాల మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాలిదేవుడు మాస్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు తమకు నచ్చిన రంగంలో ముందుకు పోవాలన్నారు. అలాగే విద్యార్థులు మంచి ప్రవర్తన కలిగి సంస్కృతి సాంప్రదాయాలు పాటించాలన్నారు. అనంతరం విద్యార్థులు సాధన కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీకి 4 దశాబ్దాలకు పైగా అంకిత భావంతో సేవలందించిన శ్రీ యనమల రామకృష్ణుడు గారి రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ యనమల 42 వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ ఈ ఏప్రిల్ 10వ తేదీన గురువారం సాయి వేదిక గ్రౌండ్స్ తుని వేదికగా సాయంత్రం 4 గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ అపూర్వమైన వేడుకకు మరింత విశిష్టత చేకూర్చడానికి ఎందరో మహానుభావులు, ప్రజానాయకులు గౌరవ అతిథులుగా, ముఖ్య అతిథులుగా, విశిష్ట అతిథులుగా, అలాగే విశిష్ట గౌరవ అతిథులుగా విచ్చేయనుండగా తామందరూ ఈ చారిత్రక ఘట్టానికి హాజరై విజయవంతం చేస్తారని ఆశిస్తూ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు శ్రీమతి యనమల దివ్య గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అరకు ఏజెన్సీలో డిప్యూటీ సీఎం పర్యటన, అడవి తల్లి బాట పథకాన్ని లాంచ్ చేసిన పవన్ కళ్యాణ్. యనమల రాజకీయ ప్రస్థాన సభకు చకచకా ఏర్పాట్లు, ముస్తాబవుతున్న సాయి వేదిక. నర్సీపట్నంలో జోరందుకున్న అభివృద్ధి పనులు, పలు వార్డుల్లో పద్మావతి శంకుస్థాపన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.